ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజ్కి జై. మొన్న మధ్య రీసెంట్గా ఒక అద్భుతం జరిగిందండి. లోగడ మా అబ్బాయి ఫిలిప్పైన్స్ వెళ్ళాడు, స్వామివారు వద్దని చెప్పటం వచ్చేశారు అని చెప్పాను అది వరకు ఎపిసోడ్లలో మీకు. తర్వాత మళ్ళీ ఆ దేశం వాళ్ళు మా అబ్బాయిని రమ్మనమని పిలుస్తున్నారండి. కనీసం 4 నెలలకి ఒక 15 రోజులు చొప్పున, సంవత్సరానికి 3-4 సార్లన్నా రావాలి బాబు. నేను చేసిన వర్క్ చాలా చాలా బాగుంది. మళ్ళీ మా దేశం ఎప్పుడొస్తావు? నీకన్ని సదుపాయాలు ఇస్తాం మేము. నీకు ఏది కావాలంటే అది చేస్తాము. నీకు ఇల్లు ఇస్తాము. మీ భార్య పిల్లల్ని, మీ అమ్మగారిని అందరినీ తీసుకొచ్చినా మాకిష్టమేను. నువ్వు మా దేశంలో ఉండకూడదా అని అడిగారండి. మా అబ్బాయి ఒప్పుకోలేదు. పోనీ మీకు అలా కుదరని పక్షంలో కనీసం 4 నెలలకు ఒకసారన్నా, సంవత్సరానికి 3 సార్లు, 4 నెలలకు ఒకసారి చొప్పున 15 రోజులు చొప్పున ఇక్కడ ఉండటానికి రావాలయ్యా అని బతిమలాడుతుంటే, నేను ఆలోచించి చెప్తానండి అని చెప్పాడు మా అబ్బాయి. తర్వాత మొన్న మధ్య రవి గారి పుణ్యమా అని ఆ నాగుల వెల్లటూరు, చిన్న వెంకయ్య స్వామి వారు, తర్వాత ఈ తలుపూరి నారాయణ దాస్ గారి దగ్గరికి తీసుకెళ్లారండి రవి గారు. తీసుకెళ్ళినప్పుడు అప్పుడు అడిగారు. అప్పటినుంచినే అడుగుతున్నారు. కానీ మా అబ్బాయికి ఇష్టం లేదు. ఎందుకంటే స్వామి అనుగ్రహం లేకుండా వద్దు అనేది వాడిది. అప్పుడొచ్చేసాక ఇక వెళ్ళలేదండి. తర్వాత తలుపూరి నారాయణ దాస్ గారిని అడిగారు. అడిగితే ఆయన బాగా ఆలోచించి కళ్ళు మూసుకొని, "అక్కడ ఉండమాకు నాన్న, పొయ్యి వచ్చేసేయి" అని చెప్పి తలుపూరి నారాయణ దాస్ గారు చెప్పారు. "నీకు పర్మనెంట్‌గా ఇది అమెరికా ఏమో అనుకున్నాడాయన. అమెరికా అయితే వద్దు నాన్న" అని చెప్పారు తలుపూరి నారాయణ దాస్ గారు. "అమెరికాకి, ఈ ఫిలిప్పైన్స్‌కి సంబంధం లేదండి. ఇది వేరు" అన్నారు. "అయితే వెళ్ళినా అక్కడ ఉండమాకు నాన్న. ఓ 15 రోజులు, 20 రోజులైతే ఉండి వచ్చేసేయి. పర్వాలేదు, ఏం భయం లేదని" తలుపూరి నారాయణ దాస్ గారు చెప్పారండి. తర్వాత వచ్చేసాడు. వచ్చినప్పుడు వీడికి ఒక స్వప్నం వచ్చిందండి సాయికి. అది ఏమైందంటే అండి, వీడికి కలలో జటాజూటాలు అవన్నీ వేసుకుని, విభూది రేఖలు అవన్నీ పెట్టుకుని ఒక మహానుభావుడు వీడికి స్వప్న దర్శనం ఇచ్చారట సాయికి. ఇస్తే వీడు గూడా వెళ్తూ, వెళ్తూ అక్కడ బోలెడంతమంది గుమిగూడటం, ఆ జనంలో ఈ మహానుభావుడు ఉండటం చూసి, అమ్మో! ఎవరు అవధూత గారనుకుంటా అని ఆయనకి 2 చేతులు ఎత్తి దండం పెట్టాడట స్వప్నంలో. పెట్టినప్పుడు ఆయన, "నేను కాదయ్యా, అదిగో అక్కడ అమ్మ కూర్చుందని" చెప్పి అమ్మ వైపుకి చూపిచ్చారటండి ఆయన. అక్కడ ఒక అవధూత గారు కూర్చుని కళ్ళు మూసుకుని వాడిని దగ్గర కూర్చోబెట్టుకుని, "నాయనా, నువ్వు ఆ దేశం వెళ్ళాలనుకుంటున్నావు. వెళ్ళిరా నాయనా" అని చెప్పి ఆ పక్క అవధూత గారికి చెప్పినట్టుంది. ఆయన మళ్ళీ సాయికి చెప్పాడు. ఆవిడ ఆయనకి చెప్పింది ఈ మాట. ఫిలిప్పైన్స్ ఎళ్ళమని. ఆ పక్కనున్నాయనకి. ఆయన ఈడికి చెప్పారు. లేకపోతే నేనే కొంచెం, మా అబ్బాయి చెప్పాడు. అమ్మే వీడికి చెప్పిందో గానీ మొత్తానికి అమ్మ నోట్లో నుంచి ఫిలిప్పైన్స్ వెళ్ళమన్న మాటొచ్చిందండి వీడిని. ఇక తర్వాత తెల్లవారింది. ఈ కల చెప్పాడు వాడు. చాలా చాలా ఆశ్చర్యపోయాడు సాయి. "అమ్మా వెళ్ళాల్సొస్తుందమ్మా" అని ఇక ఒక 15 రోజులు వెళ్ళటానికి నిర్ణయించుకుని, "అమ్మా, నేను వెంకటేశ్వర తండ్రి దగ్గర చీటీ తీసుకుంటానే. నాకు నారాయణ దాస్ గారు చెప్పిన నిజమే, నేను కాదంటలేదు. అమ్మ చెప్పింది అవధూత, నేను కాదంటలేదు. అయినా నేను ఒక్కసారి స్వామి దగ్గర చీటీ తీసుకుంటానమ్మా. ఆయన దగ్గర తీసుకోమని వస్తేనే వెళ్తానే" అన్నాడు. అరే! అంత అద్భుతంగా అవధూత తల్లి నీకు స్వప్నంలో కనిపిచ్చి వెళ్ళమని చెప్పినప్పుడు నీకెందుకురా ఇంత అనుమానం? అక్కడ తలుపూరి నారాయణ దాస్ గారు గూడా చెప్పారు గదా అని చెప్పానండి. అయినా సరే వాడు, నేను మన ఇంట్లో ఉన్న వెంకటేశ్వర తండ్రి దగ్గర చీటీ తీసుకుంటానని మొన్న శనివారం నాడు స్వామివారి దగ్గర చీటీ తీసుకున్నాడండి. గంట కూర్చుంటాడండి వాడు స్వామి దగ్గర చీటీ తీసేటప్పుడు. స్తోత్రాలు చదువుతాడు. ఒక అరగంట నామం చదువుతాడు. ఆయనతో చాలా సేపు కళ్ళు మూసుకొని, ధ్యానం చేసుకొని, ఆయన గుడికి ప్రదక్షిణాలు చేస్తున్నట్టు గంట పడుతుందండి వాడు స్వామి దగ్గర చీటీ తీసుకోవాలంటే. అన్ని స్తోత్రాలు చేస్తాడు స్వామివారికి. కళ్ళు మూసుకొని మొన్న శనివారం నాడు స్వామి దగ్గర చీటీ తీసుకున్నాడు. నేను వాడితో అన్నానండి, "అరేయ్! అమ్మ చెప్పిన తర్వాత నువ్వు ఆయన దగ్గర చీటీ తీసినా వెళ్ళమనే వస్తుంది చూడరా కావాలంటే" అని చెప్పాను.
స్వామివారి దగ్గర చీటీ తీసుకుంటే వెళ్ళమనే వచ్చిందండి. వాడు చాలా చాలా ఆనందపడ్డాడు. నాకెంత సంతోషంగా ఉందోనమ్మా! నారాయణ దాస్ గారు చెప్పారు. అమ్మ స్వప్న దర్శనం ఇచ్చి చెప్పింది. ఇక్కడ మన ఇంట్లో స్వామి వెళ్ళమని చెప్పారమ్మా! నాకెంత ఆనందంగా ఉందోనని పొంగిపోయాడండి వాడు. తొందరలో ఈ పండగెళ్ళిన తర్వాత ఫిలిప్పీన్స్ ఎళ్తాడు మా అబ్బాయి. 15 రోజుల దాకా రాడు. సంపూర్ణమైన వెంకటేశ్వర స్వామి తండ్రి అనుగ్రహంతో, అమ్మ ఆశీర్వాదంతో వెళ్తున్నాడండి మళ్ళీ ఫిలిప్పీన్స్. ఓం నారాయణ, ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై.